శ్రీరామనవమి వేడుకలను నల్గొండ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పలు దేవాలయాల ఆవరణలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులంతా పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఎస్ఎల్బిసి రామాలయంలో సైతం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా జడ్జి నాగరాజు కుటుంబ సమేతంగా పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. తీర్థ ప్రసాదాలు అందజేసిన అనంతరం 9వ వార్డు కౌన్సిలర్ చిన్నాల జానయ్య అలివేలు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కరాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఫణికుమార్చార్యులు, శేషుచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో సత్యనారాయణ రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, రాంబాబు, రవి, మల్లికార్జున, సురేష్తో పాటు కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఎల్బిసి రామాలయంలో రాములవారి కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము ఇక్కడ హిందూ బంధువులందరూ ప్రత్యేక భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి దీనికి సహకరించినటువంటి చాలామంది
పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ అన్నదానం కార్యక్రమం కానీ ఇంకా భక్తుల యొక్క చాలా యొక్క రమణ వారికి సీతావారికి యొక్క పట్టు వస్త్రాలు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఇక్కడ ప్రజానికానికి హిందూ బంధువులందరికీ అదేవిధంగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా నల్గొండ పట్టణంలో వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర కాలనీ కమిటీ నాయకులు గోపాలకృష్ణమూర్తి, నూకల జైపాల్ రెడ్డి, మేడం ప్రభాకర్, చెల్ల లింగారెడ్డి, నాగులపల్లి శ్యామ్ సుందర్, కృష్ణమాచారి, నాగార్జున, కృష్ణయ్య, ఎలిశాల ప్రభాకర్, అంజమ్మ, సుమలత, భారతి, జ్యోతి, జానకి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, నల్గొండ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాదులు కుటుంబ సభ్యులతో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం తర్వాత జరిగే మొట్టమొదటి ఈ శ్రీరామనవమి మహోత్సవం ఎంతో విశిష్టమైంది అని గర్వంగా చెప్పుకోవాలని, దేశం నరేంద్ర మోడీ పాలనలో సుభిక్షంగా ముందుకు పోతుందని అన్నారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం తర్వాత జరుపుకోబోయే మొట్టమొదటి శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీలో నరేంద్ర మోడీ, నల్గొండలో శానంపూడి సైదిరెడ్డిని లోక్సభకు పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు, లింగస్వామి, కంకణాల నాగిరెడ్డి, బొజ్జ నాగరాజు, దాసరి సాయి, వంగూరి రాఖీ, రావిరాల కాశమ్మ, మల్లేష్, గడ్డం మహేష్, రేవల్లి కిరణ్, టంగుటూరి శ్యామ్, సాగర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శాంతిస్వరు, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. పట్టుపీతాంబరాలు పూలు పళ్ళు ధాన్యం మహవకులాభం శతతం వత్సరో శతం దీర్ఘమాయుష్యుభం ఫలదాని శ్రీరామచంద్ర భగవానికి రాజారామచంద్ర భగవానికి సీతామాతాకి రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. శ్రీ లక్ష్మీ 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 క్షీరముద్రాజతమయాం శ్రీరంగరామేశ్వరీ రాజే భూదేవతాం లోకే దీపాంగురే శ్రీరామనవమి అంగరంగ వైభవంగా దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇది జరుపుకుంటా ఉంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే రాముడికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత సొంత ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినాక ఈరోజు కళ్యాణం జరుపుకోవటం ఇదంతా కూడా ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ఈ దేశ ప్రగతి ఇంకా ఫాస్ట్గా ఆ రాముడి ఆశీస్సులతోటి ముందుకు సాగాలని, ఈ దేశం
ప్రపంచంలోనే ముందుండాలని, అగ్రరాజ్యం కావాలని, దానికోసం అహర్నిశలకు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి మోడీ గారికి ఆరోగ్యాలు సమర్పించాలని, ఆ శక్తిని ఇంకా పెంచేటట్టు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ సంవత్సరం అప్పుడే అంటా ఉన్నారు మొత్తం వర్షాలు కూడా సగటు కంటే ఎక్కువ పడటానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రాముడి గుడి ఇన్ని సంవత్సరాల తర్వాత కావటం, ఇంకా కూడా రామరాజ్యం రాబోతుందనడానికి ఇవన్నీ నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. అలాగే స్థానిక బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్తూప దేవాలయంలో సైతం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. శ్రీరామ కళ్యాణ మహోత్సవం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కన్వీనర్ పారేపల్లి శ్రీనివాస్, సోమవరపు రాజేశ్వరరావు, గుడిపాటి సత్యనారాయణ, భద్రాద్రి రాములు, బండారు వెంకన్న, ఓరుగంటి పరమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, బుక్క వెంకయ్య, గుండా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ద్వాపరయుగే యాత్రిమతే శోభనగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధీ కాలే సంభావితానాం పాపానాం సంపితాకాలే కర్మేంద్రియానాం సంవితయాత్రానాం బ్రహ్మాదిగణితాయ సంవిత సకల పాపాని విముచ్యంతో శ్రీకాల బ్రహ్మలోక నివాసిత్యస్తో భయంత్రులు వాయించండి. కన్యాదాన సమయే కన్యా సహాయ కన్యాకల్పం ప్రళయకల్ప సావిత్రికల్పానం సంవత్సరి శ్వేతమహాకల్పే స్వయం ప్రభా సారాచి స్వామివారి అనుగ్రహం ఎలా ఉండాలి. సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామి అహం తో ఆధ్యాత్మిక సంసారే చిత్రాభిచిత్రాం ఏకే కర్మ విశేషదాని అలా అదేవిధంగా సతీష్ నగర్లోని హనుమాన్ టెంపుల్లో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళపల్లి కిషన్, శోభారాణి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పబ్బు నరేందర్, యువరాజ్, రవీంద్రాచారి, నాగరాజు, జానయ్య, పెయింటర్ శ్రీనివాస్, దేవేందర్, వెంకటేష్ గుప్తా, శివ, ఉపేందర్, చింటూ, దినేష్, కందాల రాము, వెంకటాచారి, అక్కనపల్లి శ్రీనివాస్, సూర్య, కొండబత్తిని, హరీంద్రచారి, చిప్పలపల్లి స్వామి, సూర్య, రవి, బండారు శంకర్, రవీంద్రచారి, ప్రకాష్, కుండబత్తిని రాధిక తదితరులు పాల్గొన్నారు. ఆగోరం శివకుమార్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉన్నారు. సతీష్ నగర్ కాలనీ 47వ వార్డులో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో తిలకించడం జరిగింది. కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా భక్తులకు, మిత్రులకు, సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భక్తాంజనేయ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ, కాలనీవాసులందరూ కూడా పెద్ద ఎత్తున, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయడం జరిగింది. ఇక్కడ అలాగే ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో, శ్రీ మంగళపల్లి కిషన్ గారి ఆధ్వర్యంలో, శోభారాణి గారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ మరియు మజ్జిగ వితరణ,
మరియు ఇతర పులిహోర వితరణ కార్యక్రమం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ఈరోజు ఆనందోత్సవాలతో ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది. దీని అందరూ కూడా చాలా మంచిగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కాలనీకి చెందిన అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పాత్ర వహించిన అందరికీ కూడా పేరు పేరున కమిటీ వారికి మరియు తోటి నా సహచరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే వివేకానంద నగర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ విద్యాసాగర్, కౌన్సిలర్ బండారు ప్రసాద్, మాజీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు, బొజ్జ నాగరాజు, నరసింహ, అచ్చిరాజు, సుమన్, వసంత, మాధవి, మమత, అరుంధతి, యాదగిరి, యాట మధుసూదన్ రెడ్డి, హేమంత్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యా లీలా కళ్యాణ మహోత్సవంలో రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా గణపతి పూజ పుణ్యాహవారికి వస్తున్నట్టుగా మనసులో భావించుకుంటూ కూడా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం అనుభవామి వనస్పదే స్వస్తిమేస్తు వనస్పదే నమశ్చ కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్ఠవ భాగ్యమే కదండి. నీళ్ళు ఈ చెంబులో నీళ్ళు పుణ్యాహవాసనం నీళ్ళని మాదివే నేను దేవుడి మీద చల్లి మీకు ఇస్తాను. మీరేం చేయాలి? ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు, మమతా దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక వివేకానంద కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ వారి మహోత్సవం అత్యంత వైభవపేతంగా వేద మంత్రోచ్చరణతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి తీర్థప్రసాదం స్వీకరించారు. అంతేకాకుండా ఈరోజు స్థానికంగా 36 వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా వారికి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని స్థానిక తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో సైతం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఓం దక్షిణాః
అలాగే బీటీఎస్ శ్రీనివాస కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు అనిల్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ అర్చకులు శ్రీ చరణ్, వార్డు కౌన్సిలర్ పున్న గణేష్, రామతులసి, రాధిక, సువర్ణ, అరుణ, శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్, దశరథ, అంజయ్య, శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. विशिष्टायां शुभे ध्यानमावाहनादि षोडशोपचार पूजायते समर्पयामि कस्तूरी कुङ्कुमानि लिप्य गन्धद्वारामित्यभिवन्द्या अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि पाचमनीयं समर्पयामि राजा శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము శ్రీనివాస కాలనీ బీటీఎస్ నందు మహా వైభవపేతంగా జరుగుతున్నది. కాలనీవాసులు, పట్టణ ప్రజలు అందరూ కూడా మనకు సహకారం చేసి ఇట్టి కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేసుకుంటాము. అలాగే అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా కాలనీవాసులు, ముఖ్య అతిథులు అందరూ కూడా కౌన్సిలర్లు వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ వంతుగా సహకారం అందించి అందరూ కలిసికట్టుగా భక్తులు అందరూ కూడా భజన కార్యక్రమాలతో ఈ కళ్యాణాన్ని మహా వైభవపేతంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ విధంగా భక్తులు విశేషంగా ఆలయానికి విచ్చేస్తున్నారు కాబట్టి పట్టణ ప్రజలకు తెలియజేయనది. ఈరోజు మిర్యాలగూడ రోడ్డు శ్రీనివాస్ కాలనీ నందు వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ దేవాలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాలనీ వాసులు కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ కళ్యాణానికి, రాములవారి కళ్యాణానికి హాజరై మన ఇంట్లో ఏదైతే పెళ్లి ఉంటుందో అదే విధంగా తయారయ్యి వచ్చి మంచిగా భక్తి శ్రద్ధలతో రాముల కళ్యాణానికి విచ్చేసి వారి ప్రసాదాలు కూడా స్వీకరించి పోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక మిర్యాలగూడ రోడ్లోని ఆనందనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సైతం శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భరతయ్య, అధ్యక్షులు మారం గోపాల్రెడ్డి, శ్రీధర్రావు, పిచ్చయ్య, యాదగిరెడ్డి, యాద వాసుదేవ, సూర్యనారాయణ, వెంకన్న, సాయి, మహేష్, కిరణ్, లలిత, సుమ, మహేశ్వరి, కృష్ణవేణి, సంధ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాముని కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముడు ఫస్ట్ కళ్యాణం ఎట్లా జరుగుతుందో మా దగ్గర కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా రాముని కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి
పెద్దల సహకారం కూడా ప్రతి ఒక్కరి సహకారం ఉండేపటికనే మరి ఈ రాముని కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే డీవీకే రోడ్లోని హిమగిరి కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం నన్నూరి భూపాలరెడ్డి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శంకర్ శర్మ, శ్రీకాంత్ శర్మ, ఆలయ అధ్యక్షులు మాధవరం అంజల్రావు, జొన్నగడ్డల శేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భిక్షపతి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ అభివృద్ధ్యర్థం మమ గృహేణ లక్ష్మీ కలసపాత్రలో చేశారా దానికి చుట్టూలా కూడా కొంచెం గంధం కానీ పసుపు కానీ రాసి ఓం కలశస్య హవ్యే విష్ణు కంఠే రుద్ర సమాధృత మూలే తత్ర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో గంధర్వః అంగైః సహితాత్ సర్వే కలశాః గుస్యామో యజో గుస్యామః సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకుతో నీటిని తీసుకుని హిమగిరి కాలనీ డీవీకే రోడ్ల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరాముల వారి కళ్యాణం జరిపించినాము. మా దేవస్థానంలో ఇంత వైభవంగా కళ్యాణం జరపడం ఇదే ప్రథమ సంవత్సరం. దానికి విగ్రహదాతలు, అన్నదాతలు సురేందర్ రెడ్డి గారు, తర్వాత భూపాల్ రెడ్డి గారు వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి అయితే ఈ రకంగా కళ్యాణం కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కళ్యాణం కూడా మంచిగా జరిగింది. అందరికి కూడా పేరు పేరున ఈ కళ్యాణానికి వచ్చి ఇంత వైభవంగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. అదేవిధంగా శ్రీరామనవమి పురస్కరించుకొని నల్గొండ పట్టణం పాత బస్తీ 12వ వార్డు హిందూపూర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్య నుండి దేశవ్యాప్తంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న దేవాలయాలకు స్వామివారికి, అమ్మవారికి, ఆలయ అర్చకులకు అయోధ్య నుండి పట్టు వస్త్రాలను పంపించడం ఆనందంగా ఉందని ఆలయ అర్చకులు నవీన్ కుమార్ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పెరిక మునికుమార్, మాజీ కౌన్సిలర్ సట్టు శంకర్ నాగమణి, ఇంజనీర్ శిఖలం భట్ల పృథ్వీరాజ్ విజయలక్ష్మి, పేర్ల హనుమాన్ ప్రసాద్, దుగ్గ్యాల అశోక్, పెరుమాళ నరేందర్, చిత్రం వెంకటేశ్వర్లు, పెరిక వెంకన్న, చిట్టి హరినాథ్, హరిప్రసాద్, పెరిక శ్రీనివాసులు, హనుమాన్ ప్రసాద్, దేవేందర్, జనార్దన్, హనుమాన్ మాలాధారణ స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీరమ్మది చూసి ఒకటి జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. తీసుకో అయ్యారు. 39వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి నుంచి హనుమ జయంతి వరకు అంటే ఇంకా 27 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే పట్టణ ప్రజలందరూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనవి.
ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేసి ఆ స్వామివారికి వచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఒక 400 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క హిందూపూర్ హనుమాన్ దేవాలయం చాలా విశిష్టత పవిత్ర గలమైన దేవాలయం. ఎంతోమంది ఇప్పటికీ దాదాపు ఇంత పెద్ద దేవాలయం పాత బస్సులో ఉందని చాలామంది చూసి ఇప్పటికీ ఎంతోమంది ఈ యొక్క దేవాలయం దర్శించుకోవడం జరుగుతుంది. మరొకసారి ఈ కళ్యాణం సందర్భంగా ఇచ్చేసి అందరికీ కూడా భక్తులకు శుభాకాంక్షలు తెలియ. అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ నుంచి కూడా మన దేవాలయంలో జరుగుతున్న ఈ కళ్యాణ వేడుకకు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా దేవాలయం నుంచి పంపించి ఇక్కడ దేవాలయ కార్యక్రమం పూర్తిగా ఆహ్లాదకరంగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరుపుకొని భక్తులందరూ కూడా తిలకించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులైనారని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే డీవీకే రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గల కనకదుర్గ కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వర్కాల బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి రామరెడ్డి, మారం జగదీశ్వర్ రెడ్డి, మారెడ్డి వెంకటరెడ్డి, మేడిశెట్టి భాస్కర్రావు, భాగ్యశ్రీ, వర్కాల బాలరెడ్డి, విజయలక్ష్మి, కాలనీ వాసులు గోనె కమలాకర్రావు, వెంకన్న, అశోక్ రెడ్డి, బొమ్మపాల గిరిబాబు, హరిప్రసాద్, రాంబాబు, అంజయ్య, రామలింగం, నరేందర్, గిరిబాబు మరియు న్యూ కనకదుర్గ కాలనీ, మహాలక్ష్మి అపార్ట్మెంట్, సూర్యవంశం కాలనీ, శాస్త్రీనగర్, పీటీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఫలితం నమః మినరల్ వాటర్ తోటి అవుతుందన్నమాట స్వామివారికి. జయ జయ శ్రీరామ్, బోలో రాజా రామచంద్ర మహారాజుకి, బోలో శ్రీమన్నారాయణ, జయ శ్రీ. సో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం మా కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కాలనీ వాసులు, తర్వాత కనకదుర్గ కాలనీ, న్యూ కనకదుర్గ కాలనీ, పీటీఆర్ కాలనీ, చైతన్యపురి, నీలగిరి కాలనీ, మరి వెంకటరమణ కాలనీ వాళ్ళందరూ సహకారంతో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. మరి దాదాపుగా అన్నప్రసాదాన్ని దాదాపుగా 15 నుంచి 2000 మందికి అన్నప్రసాదాన్ని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 11వ వార్డు దేవరకొండ రోడ్లోని వినాయక హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ వేడుకలలో భాగంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఐతగోని స్వామిగౌడ్, ఉపాధ్యక్షుడు నూనె రవీందర్, కాలనీ వాసులు బొబ్బల మోహన్ రెడ్డి, జట్టి శ్యామ్ సుందర్, బెల్లి సందీప్, సూర్యనారాయణ రెడ్డి, నవీన్ రెడ్డి, చెనగాని భిక్షం, శంకర్, రఘుపతి రెడ్డి, నర్సిరెడ్డి, విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. కాలనీవాసులు మరియు చుట్టుపట్టు ఉన్న ప్రజలందరూ వచ్చి విశేషంగా అఖండంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా చేయటం జరిగింది. ఎంతో ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవం నల్గొండలనే ఈ కాలనీలో ఎప్పుడైనా కానీ అగ్రగామిగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈ శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రజలు కానీ, నల్గొండ ప్రజలు కానీ, మా కాలనీ వాసులు కానీ ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి ఉండాలని శ్రీరాముని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే 35వ వార్డులోని పద్మనగర్లోని నేత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించి అనంతరం వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేత యూత్ అధ్యక్షులు గూడ శ్రీనివాసులు, చెరుపల్లి శ్రీనివాసులు, నేత యూత్ సభ్యులు, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి కర్ణాటి యాదగిరి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకన్న, పవర్లూమ్ అసోసియేషన్ అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాసులు, చెరుపల్లి ప్రకాష్, చెరుపల్లి ప్రసాద్, నాగరాజు, సైదులు, మనోహర్, రవీందర్, తారక్, మిరియాల ధనుంజయ, కాలనీ వాసులు పాల్గొన్నారు. కళ్యాణం 35వ వార్డులో ఘనంగా జరిగినది. ఈ 35వ
వార్డు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొత్తం హిందువులకు ఒక పండుగ వాతావరణంలో ఏర్పడింది. ఈ సంవత్సరం ఘనంగా శ్రీరాముని కళ్యాణం రంగరంగ వైభవంగా ప్రతి వీధి ప్రతి గల్లీ దేశం మొత్తం ప్రపంచం మొత్తం ప్రత్యేకంగా ఈ శ్రీరాముని కళ్యాణం ఈ సంవత్సరం ప్రత్యేకంగా గొప్పగా జరుపుకుంటారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.